అసలు విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద భారతీయ జనతా పార్టీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగింది, రిగ్గింగ్తోనే మోదీ ప్రధాని అయ్యారు అంటూ ఆరోపణలు చేశారు. దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా స్పందించింది. నిన్న సిఈసి జ్ఞానేష్ కుమార్ కూడా రాహుల్ ఆరోపణల్ని ఖండిస్తూ వారంలోగా సాక్ష్యాలతో అఫిడవిట్ దాఖలు చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పండి అని కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. ఎంజీ రావు గారు, రాహుల్ ఆరోపణలకి ఈసీ స్పందన ఏ విధంగా ఉంది? ఈసీ సరిగ్గా సమాధానం ఇవ్వగలిగిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గత 10 రోజులుగా తీవ్రమైన అటాక్ చేస్తున్నాడు. ఎంత తీవ్రమైన అటాక్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 324 నుంచి 329 వరకే రాజ్యాంగబద్ధ సంస్థ. అది రాజ్యాంగ ప్రాతిపదికన ఎన్నో చట్టాలు అమలు జరిపేది. దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికైన ప్రజాస్వామ్య ఎన్నికలకే మూలం ఈసీ ఎలక్షన్ కమిషన్. ఇంతటి ఎలక్షన్ కమిషన్ మీద లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. గత 10 రోజులుగా ఎంత దారుణమైన ఆరోపణలు అంటే 2024 లోక్సభ ఎన్నికలు ఫ్రాడు, మహారాష్ట్ర ఎన్నికలు ఫ్రాడు, చాలా 60 నుంచి 70 లోక్సభ స్థానాల్లో ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎలక్షన్ కమిషన్ కొల్యూడయ్యి మ్యానిపులేట్ చేస్తే ఈరోజు ప్రధాని అక్కడ పదవిలో ఉన్నాడు. ప్రధాని చేసింది ఫ్రాడ్ ఎలక్షన్ కమిషనే. ఎలక్షన్ కమిషన్ బీజేపీ జేబులో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ సంస్కరించాల్సిందే. తీవ్రమైన ఆరోపణలు అండి. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ పవిత్రతని దెబ్బతీసే విధంగా రాహుల్ గాంధీ ఉంది. అందుకనే ఎలక్షన్ కమిషన్ 10 రోజుల తర్వాత మొత్తం ఎలక్షన్ కమిషన్ ముగ్గురు ఎవరు, సిఈసి జ్ఞానేశ్వర్ కుమారు, అదేవిధంగా సుఖ్బీర్ సింగ్ సంధు, అదేవిధంగా వివేక్ జోషి, ఈ ముగ్గురు అంటే ఒక సెంట్రల్ చీఫ్ ఎలక్టోరల్ కమిషనరు, 2 ఎలక్షన్ కమిషనర్స్ జాయింట్గా వచ్చి 80 నిమిషాల పాటు దేశాన్ని అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండానే అల్యూడ్గా చేస్తూనే రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఎలక్షన్ కమిషన్ తప్పు కాదని ఈ రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వబోయిందనమాట. ఆ ప్రశ్నలు మనం చూస్తే రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే, ఆయన ఏమంటున్నారు, రాహుల్ గాంధీ గారు మీరు బీజేపీతో కొల్యూడయ్యారు అనడాన్ని ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే, మేము ఏ పార్టీకి డిస్క్రిమినేట్ చెయ్యం, వివక్షత చూపం, అన్ని పొలిటికల్ పార్టీని ఒకే రకంగా చూస్తాము, అది రాజ్యాంగబద్ధ సంస్థ అని సమాధానం చెప్పింది. అంటే బీజేపీ కాంగ్రెస్ మేమేం డిఫరెన్షియేట్ చెయ్యం, అన్నీ ఒకటే అని సమాధానం చెప్పింది. అది నమ్మకమా కాదనేది మిగిలిన ప్రశ్నల మీద ఆధారపడి ఉంటుంది. రెండోది ఏంటంటే, అదేం చెప్తుందంటే ఈ మిషన్ బేస్డ్ డ్రాఫ్ట్ ఇవ్వాలి, ఎలక్షన్ ఏది ఓటర్ల జాబితా ఇవ్వాలి, మిషన్ బేస్డ్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎవరు, రాహుల్ గాంధీ అడుగుతున్నారు. కానీ మిషన్ బేసే మేము ఇస్తాం, కానీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అడిగింది ఏంటంటే చర్చబుల్, అంటే చర్చ చేసుకుంటే ఎవరి పేరైనా కొడితే కంప్యూటర్లో ఎవరి పేరైనా కొడితే వెబ్సైట్లో వెంటనే వాళ్ళ పేరు అన్నీ వచ్చేయాలన్నమాట. అలా మేము ఇవ్వలేము అని ఇది చెప్తుంది. ఎందుకంటే మీరు ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తేనే వస్తుంది. ఎందుకంటే ఇలా మేము అంటే అందరికీ కలిపి అందరూ చూసే విధంగా రిపోర్ట్ ఇచ్చేస్తే ఒకళ్ళ ఫోటో ఒకళ్ళు అంటించి దొంగ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అలా మేము ఇవ్వం, చర్చబుల్లే ఇస్తాం. ఏదన్నా ఎపిక్ కార్డు, ఇది ఎలక్టరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు నెంబర్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తేనే మీ ఓటర్ వస్తుంది, మీ డీటెయిల్స్ వస్తాయి, కాబట్టి చర్చబుల్ ఇస్తాం అని చెప్తుంది. కానీ ఈయనేమంటున్నాడు, మిషన్ అంటే మొత్తం అందరూ చూసే విధంగా ఓటర్ జాబితా మీరు ఎందుకు రిలీజ్ చేయడం లేదు అని అడుగుతున్నాడు. ఎలా అయితే ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళు అంటించి అంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు, ఎపిక్ కార్డు నెంబర్ ఇంట్రడ్యూస్ చేయమన్నాం. మరి అదే ఎపిక్ కార్డుని బీహార్లో జరిగే సిర్లో ఎలక్షన్ కమిషన్ ఆమోదించలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆయన ఇంకోటి ఏమంటున్నాడు, సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయడం లేదేంటి, ఎలక్షన్ అయిన తర్వాత 24 గంటల రిలీజ్ చేయడం లేదంటే వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్తున్నారు, అక్కడ పిల్లలు, మన చెల్లెళ్ళు, భార్యలు ఫోటోలు ఇవన్నీ సీసీటీవీ ఫోటో చూస్తే వాళ్ళకి అవమానం కదా, అది ప్రైవసీ కదా అంటున్నాడు. దానికి ఈ ప్రకాష్ రాజ్ గారు ఏం చెప్తున్నారంటే, అసలు యాక్చువల్గా అలా అయితే సీసీటీవీయే పెట్టకూడదు కదా, అక్కడ సీసీటీవీ ఫుటేజే పెట్టకూడదు కదా, అదేమన్నా బట్టలు మార్చుకునే స్థలమా, ఓటు వేసే స్థలం, ఓటు వేసే విధానం కాదు, అక్కడ ఎవరు వచ్చారు, ఆ పేరు మీద ఎవరు వచ్చారో అంటున్నారు. అంటే సీసీటీవీ కెమెరాలే పెట్టినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయడంలో అభ్యంతరం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా కాటప్ అయిందండి. ప్రజలు అది సందేహపడుతున్నారు. అసలు ప్రైవసీ ఉన్న చట్ట సీసీటీవీ క్యామే పెట్టకూడదు కదా,
అలాంటప్పుడు సీసీటీవీ క్యామ్ పెడితే ఫుటేజ్ రిలీజ్ చేయాలి కదా అవసరమైనప్పుడు, ఏది సందేహాలు వచ్చినప్పుడైనా. ఇప్పుడు మేము రిలీజ్ చేయం, అది ప్రైవసీకి విరుద్ధమని ఎలక్షన్ కమిషన్ చెప్తుందంటే సంథింగ్ ఈజ్ దేర్ అన్నట్టు వస్తుంది. అక్కడ ఎలక్షన్ కమిషన్ ఇబ్బంది పడిందండి ఆ సమాధానం చెప్పేటప్పుడు. ఇక రెండోది ఏంటంటే ఒడిశాలో బిజు జనతాదళ్ మీకు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు సవరించలేదు, దాన్ని ఎందుకు మీరు విచారణ చేయలేదు, ఇది ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెబుతున్నారనమాట. ఆయన ఏమంటున్నారు, సిఈసి ఏదైనా మీరు ఎలక్షన్ జరిగిన తర్వాత 45 రోజుల వ్యవధిలో ప్రమాణపత్రం అఫిడవిట్ ఇస్తే మేము దేన్నైనా విచారిస్తాం. మరి 45 రోజులు దాటిన తర్వాత ఎందుకు అడుగుతున్నావు రాహుల్ గాంధీ ఇప్పుడు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కాబట్టి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నావు నువ్వు, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నావు. ఆర్టికల్ 324లో ఉన్న ఎలక్షన్ కమిషన్ నిబద్ధతని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. ఆర్టికల్ 326 ప్రకారం అన్న 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ ఓటు హక్కు ఇవ్వాలని ఉంది, దాని ప్రకారం మేము ఇస్తున్నాం. నువ్వు దాన్ని దొంగ ఓట్లు ఇవి కొత్తగా వచ్చారు తీసేస్తున్నారు అంటారు. అంటే రాజ్యాంగాన్ని, అంటే నువ్వు అఫిడవిట్ ఇవ్వకుండా ఈ ఆరోపణ చేయడం అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్టే, ఇది నీకు తగదు. అందువల్ల నువ్వు అపాలజైజ్ అని చెప్పు, లేకపోతే అఫిడవిట్ ఇచ్చి సాక్ష్యాధారాలు చేస్తే మేము విచారణ చేస్తామని సిఈసి అడిగింది, ఎలక్షన్ కమిషనర్ అడిగారు. కానీ దానికి రాహుల్ గాంధీ ఏమంటున్నారు, మీరు బిజు జనతాదళ్ ఒడిశాలో ఈ కంప్లైంట్ మీకు ఇస్తే వెంటనే దాన్ని ఎందుకు విచారించలేదంటే దాన్ని మళ్ళీ సిఈసి ఏం చెప్తుంది, దాన్ని అఫిడవిట్ ఇచ్చి ఇవ్వలేదు కాబట్టి, ఓత్ ఇవ్వలేదు కాబట్టి మేము చేయలేదు అని చెప్తుందండి. అంటే చూసారా, సమాధానానికి సమాధానం అయిపోయింది. మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రెండో పెద్ద విషయం ఏంటంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు, కొన్ని ఓట్లు యాడ్ చేయడానికి కొన్ని ఓట్లు తీయడానికి మీరు ఎలక్షన్లో మ్యానిపులేట్ చేసి బీజేపీ విన్ చేయడానికి, ఇది బీహార్లో కూడా జరుగుతుంది, మళ్ళీ వెస్ట్ బెంగాల్లో అంటున్నారు మీరు ఏంటని అడిగితే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే 2003 తర్వాత ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ చెయ్యలేదు, అంతకు ముందున్న దాని మీద వెళ్తుంది. కానీ 2003 నుంచి మొత్తం బీహార్లోని 22 లక్షల మంది చనిపోయారు, దేశవ్యాప్తంగా చాలామంది చనిపోయారు, మైగ్రేట్ అయ్యారు. వీళ్ళందరినీ చెయ్యాలి అంటే ఈ ఓటర్ జాబితా సామాన్యంగా చేసే జనవరి 1 చేసే సవరణలు ఇంటింటికి వెళ్ళరు. కాబట్టి మేము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి ఇంటింటికి బూత్ లెవెల్ ఆఫీసర్స్ వెళ్ళి, అందులో మీ పార్టీలు అందరి పార్టీ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, ఆఫీసర్స్ కూడా ఉంటారు, వాళ్ళందరూ వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని మళ్ళీ సబ్మిట్ చేస్తేనే వాళ్ళు బతుకున్నట్టు, తర్వాత ఒకటి బతుకున్నట్టు, లేదా ట్రాన్స్ఫర్ ఒకటి నుంచి మైగ్రేట్ అయినట్టు, లేదా ఆ ప్రాంతంలో 2 చోట్ల ఓట్లు ఉన్నట్టు ఇవన్నీ ఉంటాయి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం, ఇదేంటి, ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సమర్థించుకున్న విషయాన్ని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. బీహార్లో ఏం జరుగుతుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తే అదంతా తప్పులు తడకలు, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, ఆర్టికల్ 326కి విరుద్ధంగా ఉంది, ఓటు హక్కు వయోజన ఓటు హక్కు దానికి విరుద్ధంగా ఉంది, నువ్వు చేసేది బాలేదు, ట్రాన్స్పరెంట్గా లేదు, పారదర్శకంగా బాలేదని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఏం ఆదేశించిందండి, ఈ 7,65,00,000 తొలగింపబడితే దాన్ని వెంటనే పెట్టేసి మళ్ళీ ఓటర్ జాబితా సవరణ చేసి ఎలక్షన్ పెట్టుకోమంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాన్ని కూడా సమర్థించుకోబోతుంది, మేము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తాం, మళ్ళీ వెస్ట్ బెంగాల్లో వచ్చి ఎలక్షన్ చేస్తాం, తర్వాత ఎలక్షన్లో చేస్తాం. కానీ ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక్క విషయం చెప్పలేదు, ఏంటి, సుప్రీంకోర్టు ఆక్షేపించింది ఎందుకు అనేది చెప్పలేదు, దాన్ని సమర్థించుకోవడం కుదరదండి. 2 సుప్రీంకోర్టు ఫైనల్ ఆర్డర్ ఇచ్చేసింది, ఒక రకంగా డ్రాఫ్ట్లో ఫైనల్ ఆర్డర్ కింద ఇప్పుడు ఎలక్షన్కి 65 లక్షలు యాడ్ చేసి అది వెళ్ళాలి ఎలక్షన్కి. కానీ అది చాలా తప్పు పట్టుకుంది, సుప్రీంకోర్టు తప్పు పట్టేసింది ఎలక్షన్ కమిషన్, ట్రాన్స్పరెంట్గా జరగలేదు. ఎందుకు జరగలేదు, బిఎల్ఓ ఒక బూత్ లెవెల్ ఆఫీసర్సు ఒక ఓటర్ యొక్క నిబద్ధతని ఓటర్ని చెక్ చేసి సిటిజన్షిప్ ఉందో లేదే చేసే వాళ్ళంతా వాళ్ళ డిస్క్రిషనరీ మీద, వాళ్ళ విచక్షణ అధికారం మీద ఎందుకు వదిలేయాలి అనేది పెద్ద క్వశ్చన్ అండి. తర్వాత 11 డాక్యుమెంట్లే చెప్పారు, అందులో ఎపిక్ కార్డు లేదు, ఓటర్ ఐడి కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, అవి పెట్టమని చెప్పింది. అవి లేకుండా ఏంటి, అవి అన్నిటికీ ఉపయోగిస్తున్నారు యూనివర్సల్గా, ఇది ఆధార్ కార్డు, అది పెట్టమని చెప్పింది. అది ఎందుకు ఎలక్షన్ కమిషన్ పెట్టలేదు అంటే ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, ఆధార్ కార్డు అనేది ఎవడైనా క్రియేట్ చేస్తాడు, రేషన్ కార్డు ఎవడైనా క్రియేట్ చేస్తారు, మరి మీరు ఎలా, మరి ఇంకోటి ఏమంటుంది, నిన్న ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఒక మాట అడిగింది, తప్పుడు మాట, అదేంటి, అది సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అదేంటి, ఒక మనిషి భారతీయుడా కాదా, సిటిజనా కాదా అని నిర్ధారించే హక్కు ఎలక్షన్ కమిషన్కి లేదు అని సుప్రీంకోర్టు సుస్పష్టంగా చెప్పింది. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషను ఈ వ్యక్తి సిటిజన్, భారతీయుడా,
సిటిజన్షిప్ ఉందా లేదా, భారతీయుడా కాదా అని చెక్ చేసే అధికారం కేవలం హోమ్ మినిస్ట్రీకి ఉంది, యూనియన్ గృహ మంత్రిత్వ శాఖకు మాత్రమే ఉంది, నువ్వెవరవే అనేటట్టు వచ్చింది. అంటే డిఫరెన్షియేట్ చేసుకోలేకపోతుంది, రాజ్యాంగ విరుద్ధం అండి అది. మీరు ఇక్కడ నేపాల్ నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, రోహింగ్యాలు అనడానికి ఈ హక్కు, ఇది చూసే హక్కు హోమ్ మినిస్ట్రీది, నాట్ ఫర్ ది ఎలక్షన్ కమిషన్. ఇది సుస్పష్టంగా సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉందనగా హడావుడిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేస్తున్నారు బీహార్ అనే దానికి అసలు ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇవ్వలేదు. అందుకనే ఈ సమాధానాలు బాగోలేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టే తిట్టి 65 లక్షల ఓట్లు యాడ్ చేసింది. ఎందుకు యాడ్ చేసింది, అందులో తప్పులు తడకలు ఉన్నప్పటికీ ఒక్క ఓటరు కూడా భారతీయుడు అయితే 18 సంవత్సరాలు నిండితే ఆర్టికల్ 326 ప్రకారం ఏ కారణం చేత కూడా ఆ ఓటరు ఓటు హక్కు పొందడాన్ని నిరోధించకూడదు. అది రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు లాంటిది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్గా లేదు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దాని మీద నిన్న సిఈసి సరైన వివరణ ఇవ్వలేకపోయారు అనేది మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. సుప్రీంకోర్టే ఆక్షేపించిన తర్వాత నిన్న సిఈసి మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ వచ్చే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్కి తర్వాత అదర్ ఎలక్షన్లో కూడా మేము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తాం. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశాలు మొన్న తీర్పు ప్రకారం పారదర్శకంగా ఉండి చేస్తామనేదాన్ని సుస్పష్టంగా చెప్పలేదు. అంటే దేశం ముందు ఏం మాట్లాడుతున్నారు ఈయన అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన యొక్క మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్లో 80 నిమిషాల ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్ని క్వశ్చన్లో ఎంతసేపు రాహుల్ గాంధీ గారు చెప్పిన నిరాధారమే, రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఉన్నాయి, తప్పుడు తడకలో. ఆయన ఏదైనా నిజం చెప్తే అఫిడవిట్ చెప్పాలి, ప్రమాణపత్రం ఇచ్చి చెప్పాలి, లేకపోతే అవి నిరాధారంగా మేము పరిగణిస్తాం అని ఒక సిఈసి చెప్పడం అనేది తప్పు అనేది. ఎందుకంటే ఈ సిఈసి చెప్పవలసిన ఆన్సరు రాహుల్ గాంధీకి కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం ఒక విషయం. ఎందుకంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరు, చీఫ్ ఎలక్షన్ కమిషనరు, మిగిలిన 2 కమిషనర్లు దే ఆర్ రిప్రజెంటింగ్ టు ది ఎలక్షన్ కమిషన్. రాజ్యాంగబద్ధ సంస్థని వాళ్ళకి రిప్రజెంట్ చేస్తున్నారు, దాని పవిత్రతను కాపాడాలి. ఇప్పుడు ఒక లోక్సభలో ప్రతిపక్ష నేత, గుర్తుపెట్టుకోండి చిన్న పెద్ద కాదు, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని లేవనెత్తితే అది ప్రజలకి సమాధానం చెప్పాలి. సిఈసి వాళ్ళు ఎందుకు తప్పు అని చెప్పాలి. లేకపోతే ఏమవుతుందంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని నడిపేవాళ్ళు చెడ్డోళ్ళు అయితే చెడ్డదైపోతుంది. హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోజ్ హు ఆర్ మెయింటైనింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆర్ రాంగ్, ఇట్ ప్రూవ్ టు బి రాంగ్ అని చెప్తారు ఆయన. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమే, కానీ ఎలక్షన్ కమిషన్ నడిపేది ఎవరు, హౌ దే ఆర్ బీయింగ్ అపాయింటెడ్, దేని క్వశ్చన్ ఉందండి. ఇప్పటికీ సుప్రీంకోర్టు అడుగుతుంది, 75 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇది ఎలక్షన్ కమిషనర్లు అపాయింట్ చేసే విధానం పారదర్శకంగా లేదు. మరి ఎవరు వస్తున్నారు, అధికార పార్టీకి కొమ్ము కాసే వాళ్ళు వస్తున్నారనేది క్వశ్చన్ ఉంది. అందువల్ల ఎలక్టోరల్ రిఫార్మ్స్లో ఫస్ట్ రిఫార్ము ఎలక్షన్ కమిషన్ సంస్కరించాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్తుంది. మొన్న టిఎన్ శేషన్ గుర్తుకు చేసుకుని మరి కూడా చెప్తుంది. మనం ఇదే లోక్సభ ఎలక్షన్కి ముందు కొన్ని రోజుల ముందు ఒక ఎలక్షన్ కమిషనర్ ఆయన రిజైన్ చేసేసాడు. ఎందుకు అనేది ఇప్పటికీ దేశం ముందు క్వశ్చనేనండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇది కాంగ్రెసా బీజేపీ అనేది మనం పక్కన పెడితే, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ నిర్వహించే ఎలక్షన్ కమిషను రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుంది, పారదర్శకంగా. రాజ్యాంగంలో ఆర్టికల్ 324 చెప్పినట్టు ఈ పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించాలి, పారదర్శకంగా ఈ ఓటర్ జాబితా తయారు చేయాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించాలి. మరి ఇది నిర్వహిస్తుంది అని ఎవరికి సమాధానం చెప్పాలండి? ప్రజలకి, ఓటర్లకి. లేకపోతే ఏమవుతుంది, ఓటర్లకి నమ్మకం కోల్పోతుంది. నేను ఎలక్షన్ కమిషన్ చెప్పిన ప్రతి విషయం కూడా దేశ ప్రజలకి దీనికోసం చెప్పినట్టు లేదు. ఆయన లేవనెత్తారు, కానీ ఇది నిజమని దేశ ప్రజలను ఉద్దేశించినట్టు ఉండాలి. కానీ ఎంతసేపు రాహుల్ గాంధీ అబద్ధం చెప్పారని అంటూ ఉండకూడదు. అందుకని ఎలక్షన్ కమిషన్ తన బిహేవియర్ని మార్చుకోవాలి. ఇట్ షుడ్ బి డూ ఇన్ అకార్డెన్స్ విత్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంతే, ఇన్ లెటర్ ఇన్ స్పిరిట్. అది లేదు అనేది నేను ఇక్కడ సుస్పష్టం అవుతుంది. అందువల్ల కొంచెం ప్రాబ్లం ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పుడు మహదేవ్పూర్లో ఆయన ఏంటంటే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రాహుల్ గాంధీ చెప్తుంటే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారండి. ఇక్కడ అంజీరావు గారు, రాహుల్ ఎలిగేషన్స్ అండ్ ఎలక్షన్ కమిషన్ రియాక్షన్ నేపథ్యంలో ఈ ప్రభావం ఓటర్లపై ఎలా ఉండబోతోంది? ఇదేనండి, ఇప్పుడు నిన్న ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ లేవనెత్తిన సమస్యలకి, వివిధ ప్రతిపక్షాలు లేవనెత్తిన వివిధ సమస్యలకి, ఏది ఆర్టికల్ 324లో ఉన్నట్టు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషను
నిర్వహించే ఓటర్ జాబితా పారదర్శకంగా లేదు, ఎన్నో తప్పుడు తడకలు ఉన్నాయి, ఒకడు ఓటు ఒక్కడి చోట ఉంది, ఒకే ఓటు దొంగల ఓట్లు వేస్తున్నారు. ఈ మహారాష్ట్ర మహదేవపూర్ ఈ ప్రాంతంలో ఈ వయోజన ఓటు హక్కుల కంటే ఓటర్లు ఎక్కువ ఉండడం, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి ఓటర్లను యాడ్ చేయడం, తీసేయడం, దొంగ ఓట్లను క్రియేట్ చేయడం, బీజేపీతో కుమ్మక్కని పెద్ద పెద్ద లేవనెత్తారు. కానీ నేను ఎలక్షన్ కమిషన్ దీనికి సమాధానం చెప్పడం అంటే రాహుల్ గాంధీకి చెప్పడం ఒక్కటే కాదండి, దేశ ప్రజలకి చెప్పాలి. ఎందుకు? దేశ ప్రజలు ముఖ్యంగా ఓటర్లు 18 సంవత్సరాల నిండిన ఓటర్లు, వయోజనులు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు ఈ ఎలక్షన్ అనేది పారదర్శకంగా జరుగుతుంది, ఎలక్షన్ కమిషను నిబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేసి అన్ని పార్టీలను ఒకే రకంగా చూసి దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో మంచి ఓటర్ జాబితాతో చక్కగా ఎలక్షన్ నిర్వహిస్తుంది అని ప్రజలు నమ్మితేనే పోలింగ్ బూత్కి వచ్చి వాళ్ళు ఓటేస్తారు. లేకపోతే నా ఓటు నేను వేసిన ఓటు ఈవీఎంల ద్వారా, లేకపోతే నేను వేసిన ఓటు ఇంకొకటి వేస్తున్నాడంటే బాగోదు కదండి. వాళ్ళు నమ్మరు, వాళ్ళు ఎందుకు ఓటేయాలి? వాళ్ళు ఓటు వేయకపోతే ఏంటి ప్రాబ్లం అంటే ప్రజాస్వామ్యంలో విప్లవాలు వస్తాయి. భారత ప్రజాస్వామ్యం నడిచేది భారత ఓటరు ఈ పోలింగ్ బూత్కి వచ్చి వేసే బ్యాలెట్ ద్వారానే జరిగిద్ది. ప్రజాస్వామ్య విప్లవం అంటే బ్యాలెట్ ద్వారా జరిగిద్దండి. మరి ఇంత శాంతియుతమైన ప్రజాస్వామ్య ఎన్నికలు చక్కగా నిర్వహించాలంటే ఫస్ట్ ఓటేసే ఓటరు ఈ ఎన్నికల వ్యవస్థని నమ్మాలి, ఎన్నికల వ్యవస్థకి మూలమైన ఎలక్షన్ కమిషన్ని నమ్మాలి. గుర్తుపెట్టుకోవాలి, అక్కడి నుంచే మన రాజ్యాంగం యందు ఓటర్ నమ్మకం ఉంటుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా కూలంకషంగా మనం చూసుకోవాలండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన సమస్యలు ఎలా ఉన్నాయంటే ఎలక్షన్ కమిషన్ నిబద్ధతని ప్రశ్నిస్తున్నాయి. ఎలక్షన్ కమిషను అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందని ఆయన విమర్శిస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ నేను ఏం చెప్పాలి, మేము కొమ్ము కాయడం లేదు అనే మాట కాదండి, దేశ ప్రజలు నమ్మేటట్టు ఇదిగోండి ఎలక్షన్ కమిషన్ ఇలా వ్యవహరిస్తుంది, మా అపాయింట్మెంట్ నుంచి మా నుంచి చక్కగా చేస్తుంది, ఓటర్ జాబితాని ఇలా తయారు చేస్తాం ఇది అనేది చక్కగా వివరించి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, సీసీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదు అంటే సీసీ క్యామ్లు పెడతారు, ప్రతి పోలింగ్ బూత్లో సీసీటీవీ క్యామ్ ఉంటుంది. 1 కోటి మంది మొన్న 2024 ఎలక్షన్లో 1 కోటి మంది సిబ్బంది పాల్గొన్నారు అని చెప్తుంది ఎలక్షన్ కమిషన్. 1 కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు, 10 లక్షల మంది తర్వాత ఎలక్టోరల్ పెట్టాం, ఈవీఎంలు పెట్టాం, 20 లక్షల వరకు మీకు ఒక పార్టీలో బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇలాంటప్పుడు ఎందుకు జరిగిద్ది అంటున్నారు. ఎందుకు జరగదండి? ఓటర్ జాబితాలో ఒకటి ఓటు ఒకటికి ఇస్తే ఎవరేస్తారో చూస్తారు ఆ ఓటర్ జాబితాలో ఉన్నప్పుడు. మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మంటే అది ప్రైవసీ కట్ అంటుంది. అసలు సీసీటీవీ కెమెరా పెట్టడమే తప్పు కదా, సీసీటీవీ కెమెరా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు అడుగుతున్నారు. ఒక స్నానాలు చేసే గదిలో సీసీటీవీ పెట్టడమే ప్రైవసీకి విరుద్ధం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఓటర్ల దగ్గర సీసీటీవీ కెమెరా పెట్టడం అంటే ఆ ఫుటేజ్ ఉపయోగించుకోవడానికి కదా, సమస్యలు వచ్చినప్పుడు, వివాదాలు వచ్చినప్పుడు. కాబట్టి మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి విషయాల్లో ప్రజల్లో ఆందోళన వస్తుంది. ఇప్పుడు ఈ వివాదం చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు బీహార్లో సాసారాం నుంచి 1300 కిలోమీటర్ల పాటు ఓటర్ అధికార యాత్ర అని పెట్టి ఓ ఎలక్షన్ కమిషన్ మీద అటాక్ చేయడం, బీజేపీ మీద అటాక్ చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రజల్లో ఏమవుద్దండి? అసలు ఎలక్షన్ కమిషన్ చక్కగా చెప్పి నమ్మేటట్టు చెప్పకపోతే ప్రజల్లో ఆందోళన వస్తుంది. ప్రజలు ఈ ప్రజాస్వామ్య సిస్టమ్ ఏంది, వ్యవస్థ ఏంది, ఎన్నికల వ్యవస్థ ఏంది నమ్మకం కోల్పోతారు. ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఏది నమ్మాలి? చూడండి, పెద్ద విద్యావేత్త కూడా ఈరోజు రాహుల్ గాంధీ చెప్పేది నిజమా, ఎలక్షన్ కమిషన్ చెప్పేది అనేది ఒక రకమైన యాంబిగ్యూటీ, ఒక రకమైన అనుమానాస్పదం అనేది ఒకటి వచ్చింది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత పూర్తిగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎంజరావు గారు, మీ దృష్టిలో తప్పు ఎవరిది, ఎలక్షన్ కమిషన్దా లేకపోతే రాహుల్ గాంధీదా? తప్పును సరిదిద్దాల్సింది ఎవరు, మోదీ ప్రభుత్వమా లేక ఎలక్షన్ కమిషన్? ఎస్ అండి, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండ్ పెర్టినెంట్ క్వశ్చన్. యాక్చువల్గా ఇక్కడ తప్పు ఎవరిది అంటే సమస్యను లేవనెత్తే రాహుల్ గాంధీదా లేకపోతే ఎలక్షన్ కమిషన్దా అనేది చూస్తే, లేకపోతే ప్రభుత్వాందా. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం ఉండదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అక్కడ ఓటింగ్ పెడుతూ ఉంటుంది. ప్రభుత్వం అనేది ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇలాంటి ఇండల్జ్ అవ్వకుండా, ఇలాంటి మాల్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఎంసీసీ ఒకటి ఉంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని. అక్కడ ప్రభుత్వ వాహనాలని, ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించుకోకూడదు. ఏది ఎలక్షనీరింగ్కి వెళ్ళేటప్పుడు, ప్రచారానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రధాన అయిన అలా నిబంధనలు ఉంటాయి. కానీ ఇక్కడ తప్పు ఎవరిది ఎలక్షన్ కమిషన్ అంటే తప్పు ప్రతిపక్షాంది అవ్వదు, ప్రభుత్వాంది అవ్వదు.
రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లు పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థదే తప్పు అవుతుంది. అది నిజంగా తప్పు అయితే, ఆరోపణ నిజమవుతే ఆ తప్పు ఎలక్షన్ కమిషన్దే అవుతుందని. మరి రాజ్యాంగంలో చెప్పబడిన ఆర్టికల్ 324 నుంచి 326 దాంట్లో నుంచి వచ్చిన కొన్ని పార్లమెంటు చట్టాలు ఉంటాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 అని, ఇంకా స్టేట్లో కొన్ని. ఈ చట్టాలకు అనుగుణంగా ఈ రాజ్యాంగ నిబంధన 324, 329 ప్రకారం ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి. తర్వాత ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అథారిటీ ఎవరు, ఎలా నిర్వహిస్తున్నారు అక్కడ నుంచి మొదలవుతే, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ టైంలో ఎంసీసీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా, ఇప్పటికీ ఓట్లకి డబ్బులు వెళ్తున్నాయా లేదా అనేది ఒక క్వశ్చన్. డబ్బుల ప్రభావం ఎలా ఉంది, మందుల ప్రభావం ఎలా ఉంది, ఈ ప్రభావం ఎలా ఉంది. తర్వాత నేరస్తులు ఎలక్షన్లో పాల్గొనడం, ఎలక్టోరల్ రిఫార్మ్స్ మనకు కావాలి, ఎన్నికల సంస్కరణ కావాలని అడుగుతున్నాం. మన ఎన్నికల వ్యవస్థ ప్రపంచ ఎన్నికల వ్యవస్థలో ఒక అద్భుతం, మహాద్భుతం అని చెప్తాను నేనైతే. ఇది 96.7 కోట్ల మంది ఓటర్లు ఇన్వాల్వ్ అయింది, 69 కోట్ల వరకు ఓటింగ్ వేసుకుని 69% ఓటింగ్తో ప్రపంచంలోని అత్యధిక ఓటింగ్ నమోదైన ఎన్నికలుగా, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలుగా మనకు ఒక రికార్డు ఉంది. ఇంతటి ఎన్నికలు నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ ఒక మహాద్భుతం. అందుకే లింగ్డో, టిఎన్ శేషన్ లాంటి వాళ్ళకి రామన్ మ్యాగసే, ఏషియన్ నోబెల్ అంటే రామన్ మ్యాగసేసే అవార్డులు వచ్చి గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ చాలా పెద్ద నేమ్ ఉంది మన ఇండియాలో. లింగ్డో, శేషన్ అంటే ఎవరు మర్చిపోరండి, వాళ్ళ చరిత్రలో లిఖించబడ్డారు సువర్ణాక్షరాలతో, మనం గుర్తుపెట్టుకోవాలి. అంతటి గొప్ప ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది, తిరుగులేదు ఆ విషయంలో. ఇప్పటివరకు 18 వందలాది అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాం, సంవత్సరంలో కూడా ఎన్నికలు నిర్వహించి, జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి దాంట్లో కూడా ఎన్నికలు నిర్వహించింది. కానీ ఈ ఎన్నికలు 100కు 100% తూచగా చక్కగా అమలు అవుతున్నాయంటే అమలు అవ్వడం లేదు. ఎన్నో లోటుపాట్లు, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ నుంచి, వాళ్ళ రెసిగ్నేషన్ నుంచి, వాళ్ళ నిబద్ధత ఎలా ఉన్నదాన్ని ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎన్నో సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఎన్నో మార్గదర్శకాలు ఇచ్చిన. ఎంసీసీ ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది ప్రతి ఓటర్కి తెలుసు. డబ్బులు ఎంపీకి 50 లక్షలు ఖర్చు పెట్టాలి, అసెంబ్లీ అభ్యర్థి ఓన్లీ 20 లక్షలు ఖర్చు పెట్టి, ఇలా కొన్ని తేడాలు ఉన్నా ఎంతంత ఖర్చు పెట్టాలని చెప్తే కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు లెక్కలు చెప్తున్నారు, అక్కడే పెద్ద ఫస్ట్ దొరుకుతుంది. ఈ విషయం అందరికీ బహిరంగంగా ఉంటాయి, సినిమాల నుంచి చూపించడం కాదండి. సో ఎలక్షన్ నిర్వహణలో ఎన్నికల వ్యవస్థలో లోపాలు. ఈరోజు రాహుల్ గాంధీ గారు తీసినవి వివాదాలు నిరాధారమైన ఆరోపణలైనా, ఈ నిరాధారమైన అవి నిజమైన వాస్తవం కాకపోయినా ఒక్కటి మాత్రం వాస్తవం, మన ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఇది సత్యదూరం ఏమి కాదు, వాస్తవం అండి. ఇది ఎలక్షన్ కమిషను తప్పనిసరిగా కొన్ని ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేము వీటిని నిరోధిస్తాం, భవిష్యత్తులో ఇంకా అవ్వాలి. ఎందుకంటే రాజ్యాంగంలో చెప్పబడిన నిబంధనలు ఎలక్షన్ కమిషన్ ఇంకా నిబద్ధంగా లేదు. ఎంతమంది ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిలీజ్ చేసే రిపోర్టుల్లో ఎంతమంది నేరస్తులండి, ఆ క్రిమినల్ ఎంతమంది, వాళ్ళు అఫిడవిట్ ఇస్తారు, అఫిడవిట్ అంతా నిజమేనా, ఎంతమంది కోట్లకు వస్తున్నారు, ఎన్ని కోట్లు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంత బ్లాక్ మనీ ఆ టైంలో పట్టుబడుతుంది, ఎందుకు పట్టుబడుతున్నారు, ఎన్ని దొంగ ఓట్లు వెళ్తున్నాయి, ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మనం, ఎందుకంటే ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, ఇవి వాస్తవం. రాహుల్ గాంధీ చెప్పే పక్కన పడేసిన మనం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాటి మాట్లాడాలి. ఎన్నికల వ్యవస్థ ఫుల్ ప్రూఫ్గా ప్రపంచంలో ఇలా పనిచేస్తుంది. మేము నిబద్ధంగా ఉండడానికి ట్రై చేస్తున్నాం, నిష్పాక్షపాతంగా ఉండడానికి ట్రై చేస్తున్నాం. మీరందరూ నమ్మండి, ఏదైనా లోపం ఉంటే మేము సంస్కరించుకుంటాం. ఎన్నికల కమిషన్ ఇది ఎన్నికల కమిషన్దే కాదండి, నిన్న ప్రభుత్వం కూడా మాట్లాడాలి. ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్, ఇప్పుడు ప్రభుత్వం ఏదో రాహుల్ గాంధీకి ఆరోపణల పరంగా బీజేపీ రియాక్ట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ దగ్గరుండి ప్రజలకి ఎన్నికల వ్యవస్థ యందు నమ్మకం కలిగేటట్టు మేము రిఫార్మ్ చేస్తాం లా కమిషన్ వీటి ద్వారా అని చెప్పాలి. ఇప్పుడు ఈ విధంగా చేస్తేనే ఉంటుంది. అసలు ఏం చేయాలంటే ప్రస్తుతం ఇది ఎలా ఉన్నా ఎన్నికల సంస్కరణలు అత్యవసరం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను అపాయింట్ చేయడానికే, ట్రాన్స్ఫర్ చేయడానికే నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్ అని ఇవన్నీ వివాదం నడుస్తుంది, ఎన్నో కేసులు. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ల అపాయింట్మెంట్ నుంచి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ 2 కమిషనర్ల నుంచి, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్ కమిషను, వీటి నుంచి బిఎల్ఓ ఆఫీసర్స్ ఎలా ఉంటున్నారో కింద వరకు రిఫార్మ్స్ కావాలి. తర్వాత ఈవీఎంల మీద వివాదాన్ని పరిష్కరించాలి, వాటి నమ్మకాన్ని కలిగించాలి. తర్వాత ఎన్నికలు ఎంసీసీ ఇంకా పూర్తిగా అమలు కావాలి. తర్వాత బ్లాక్ మనీ, ధన ప్రవాహం, మందుల ప్రవాహం, ఇలాంటి ప్రవాహాలు పోవాలి. తర్వాత ప్రజాస్వామ్య ఎన్నికల్లో అతి కీలక పాత్ర పోషిస్తున్న పార్టీలు డైనాస్టిక్గా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇవి క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, ఇవి పోవాలి. ఎన్నికలు అంటే ఈ రాహుల్ గాంధీ చేసే ఆరోపణలతో దీనికి సంబంధం ఏంటి అంటారు.
ఎందుకంటే ఒకదానికొకటి ఎప్పుడు కూడా రిలేషన్ ఉంటూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు కూడా ఒకటండి, అంబేద్కర్ ఉంటే చాలా బాధపడతారు. ఏంటి రిజర్వేషన్లు ఇప్పుడు ఓపెన్ కేటగిరీ పోటీ చేసే ఓపెన్ అభ్యర్థి పోటీ చేసే స్థానంలో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు అభ్యర్థులు పోటీ చేయగలుగుతున్నారు? అది క్వశ్చన్ అండి. ఎందుకు స్త్రీలు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు క్వశ్చన్. ఇవన్నీ మనకి డిస్టోర్షన్స్ ఉన్నాయి, చాలా అనామలీస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్నికల వ్యవస్థలో. కాబట్టి ఈ తప్పు రాజ్యాంగబద్ధ సంస్థ అయినా రాజ్యాంగబద్ధ సంస్థ నిర్వహించే వాళ్ళది తప్పు. రాజ్యాంగానిది తప్పు కాదు, రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ తప్పు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎలక్షన్ కమిషన్ని నడిపే వాళ్ళది తప్పు, ఆ నడిపే విధానం తప్పు. అంటే గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన ఎలక్షన్ కమిషన్లో కావాలి. ఎందుకంటే రాజ్యాంగంలో చెప్పబడిన అద్భుతమైన అధికారాలని, చట్టాలని అమలుపరచడానికి ఎలక్షన్ కమిషన్ పాటుపడుతుంది, కానీ వెళ్ళడం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన దానికి తప్పు ఎవరిది అంటే ఎలక్షన్ కమిషన్ది కాదు, రాజ్యాంగాంది కాదు, ఈ ఎలక్షన్ కమిషన్ నిర్వహించే వాళ్ళది తప్పు. కాబట్టి రాజ్యాంగంలో చెప్పబడినట్టు చక్కగా అమలుపరిచేటట్టు ఎలక్షన్ కమిషన్ చూడాలి. అదే తప్పు, అదే ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు చెడిపోతే ఎవరు తప్పండి? తల్లిదండ్రులు తప్పు. పిల్లలు తప్పు చేసినా తల్లిదండ్రులదే తప్పు. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ సంస్థలది, తర్వాత ప్రభుత్వానికి, తర్వాత ప్రతిపక్షాలది, తర్వాత ఓటర్లు కూడా దీన్ని నిబద్ధంగా అంగీకరించాలి. ఓటర్ దాకా కూడా కావాలి. తర్వాత ముఖ్యంగా పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇవన్నీ అందరూ చక్కగా వర్క్ చేస్తేనే అది ఎన్నికల వ్యవస్థ ఫూల్ ప్రూఫ్గా, పారదర్శకంగా కొనసాగుతుంది.